హాయ్ అండి అందరికీ. అంతకుముందు వీడియోలో మేము ఎగ్జిబిషన్‌కెళ్ళాము బాపట్లలో అని చెప్పాను కదా! అయితే ఫుల్ వీడియో లెంత్ సరిపోక పెట్టలేదు. ఇది పార్ట్ 2 అనమాట. ఇంకసలు నాకైతే ఫుల్లు భయమైతుంది. మా వాళ్ళిద్దరూ అణుబాంబు, ఆటం బాంబు అయితే అసలెళ్ళిపోతున్నారు. నాకు భయమైతుంది. వాళ్ళ నాన్న గూడా ఎక్కుతూ ఆలోచిస్తూ ఎక్కుతున్నారు. కానీ వీళ్ళిద్దరికసలు రవ్వంత భయం గూడా లేదని జెప్పొచ్చు. ఇదిగోండి వెళ్ళిపోయి ఎక్కేస్తున్నారు. ఆయన్నడుగుతున్నారు. మేమిద్దరం వేరు వేరు బకెట్స్‌లో కూర్చుంటాం. అదే తిరిగే వాటిలో కూర్చుంటాం. మా మమ్మీ, మా పప్ప వేరే దాంట్లో కూర్చోబెట్టండి అని చెప్తున్నారు. అరే బాబు! మాకు భయమేస్తుందిరా మీరు ఇలాంటి పనులు చేయకండిరా. అందరం ఒక దానిలోనే కూర్చుందామని అయితే మేమైతే వేరే దానిలో ఎక్కేసామనమాట వీళ్ళతో పాటే. వీళ్ళు మాత్రం మమ్మల్ని వేరేగా ఎక్కించండి మా ధైర్యం చూద్దురని చెప్తున్నారు. వీళ్ళ ధైర్యం మేమే కాదు మీరు కూడా చూద్దురు చూడండి కొంతసేపట్లో. ఏంటి అంటే మా చార్వి పాప చాలా ధైర్యంగానే ఉంది. మా మోక్ష పాప ఫస్ట్ అయితే మాట్లాడాడు గానీ తర్వాత జెయింట్ వీల్ ఎక్కిన తర్వాత వాడి ఫేస్ చూడాలి మీకు. మంచి పిచ్చ క్లారిటీ వచ్చేస్తది బాబు ఎంత ధైర్యంగా ఉన్నాడా అని. చూడండి అసలు ఎంత ఏడ్చాడంటే ఎందుకు ఎక్కించావే నన్ను దింపేసేయి అంటూ కేకలు పెడుతూనే ఉన్నాడు. అరే నీకు పుణ్యం ఉండిద్దిరా ఉండరా అని నేను బతిలాడుతున్నాను. వాళ్ళ నాన్నేమో ఏంటి ఈడు ఇలా ఏడుస్తున్నాడు ఆపేయమని చెప్పి ఇంకొద్దులే అని చెప్తున్నాడు. అంటే పిల్లలు భయపడితే ఇంకా చాలా ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయి కదా! దడుచుకుంటే జ్వరం రావడం అలాంటివి ఏవైనా అవుతాయి. ఎందుకు వద్దులే వాడికి ఇష్టం లేనప్పుడు ఎందుకు అని చెప్పేసి మా హస్బెండ్ సజెస్ట్ చేస్తున్నారనమాట. నేను వింటాను. ఎక్కిన తర్వాత ఒకసారి దిగటం అంటే జరగదు. ఎందుకు అంటే టికెట్ లాస్ అవుతాం కదా! ఇక సరే అందుకే ఇంకెక్కి కూర్చున్నాము. మొత్తం బాపట్లంతా ఒక్క నిమిషంలో చూపించేసాడు వీడైతే. ఫుల్లు మొత్తం బాపట్ల సీనరీ నైట్ అవుట్‌లో ఎలా ఉందా అన్నట్టు మేము చూసేసామనమాట. నాకైతే హ్యాపీగానే ఉంది. మా మోక్ష బాబు చాలా భయపడ్డాడు. మా పాప కూడా బానే ఉంది ధైర్యంగానే. మా మోక్ష బాబు భయం చూసి మా హస్బెండ్ కొంచెం కంగారు పడ్డాడు. పిల్లాడు ఎక్కడ దడుచుకుంటాడని. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. మా చార్వి కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది. బట్ వీడితోనే మా బాధంతా. వీడికి ఏమెక్కినా భయమే. మధ్యలోకెళ్ళినాక వాడు ఆపేస్తే ఈడికేంటి బ్రేకులు పోయినాయా అంటున్నాడు. ఇంక నాకైతే మస్తు నవ్వొచ్చేసింది వీడికి. అంటే పిల్లలకి గూడా చూడండి ఎంత భయమన్నది తెలిసిపోయిందనమాట. బ్రేకులు పోయినాయా? ఆగిపోయిందా? మనమేమైనా పడిపోతామా? అన్నది అర్థమైపోయింది. అలా అర్థమైతేనే వాళ్ళ లైఫ్‌లో పడి పడి లేచే ఎదురు దెబ్బల్ని ఓర్చుకోగలరు. అందుకే చిన్నప్పటి నుంచి వీళ్ళకి అన్నీ అలవాటు చేయాలన్నది నాకు ఇష్టమనమాట. ఇక సరే అని చూడండి జెయింట్ వీల్‌లో మొత్తం ఎగ్జిబిషన్ మొత్తం ఫుల్‌గా ఎలా కనిపిస్తుందో మీకు నీట్‌గా. అంత మంచిగున్నాయి. కొలంబో డాన్స్‌లని అన్ని బ్రేక్ డాన్స్ మస్తున్నాయి అంతా. ఎగ్జిబిషన్‌కి ఎళ్తే ఒకసారి ఇంకా రాబుద్ది అవ్వట్లేదు అన్నట్టుందనమాట. నేనైతే 2 టైమ్స్ ఎళ్ళాను. ఒకసారి మా హస్బెండ్ ఉన్నప్పుడు ఎళ్ళాము. మళ్ళీ ఆయన లీవ్‌కి ఎళ్ళిపోయిన తర్వాత కూడా లాస్ట్ క్లోజింగ్ అప్పుడు మా పిల్లలు గొడవ చేశారు ఎళ్దామని. జస్ట్ వెళ్ళి వచ్చాము గానీ ఇవన్నీ ఎక్కడానికి డేర్ చేయలేదు. ఆయన ఉన్నప్పుడు ఎక్కితేనే ఇంకా ఎంత సతాయిచ్చాడో. ఆయన లేకుండా నేను ఒక్కదాన్నే ఎక్కిచ్చానా, ఇంక వీడు నాకు చుక్కలు చూపిస్తాడనిపిచ్చేసింది. ఇంక సరే ఎట్టకేలకు జెయింట్ వీల్ వాడు తిప్పి ఎక్కడికో ఆపాడు ఇంకొకసారి. ఇగో వీడు చూడండి ఆ గ్రిల్స్ గట్టిగా పట్టుకున్నాడు. అరే అయి లాగేయకురా అని చెప్తుంటే నవ్వుతున్నాడు. నాకైతే నవ్వొస్తుంది. బట్ వాళ్ళ నాన్నయితేనేమో గుస్సవుతున్నాడు, కోప్పడుతున్నాడు. పిల్లోడు దడుచుకుంటాడని భయం లేకుండా ఎందుకలా నవ్వుతావని. నాకేమో నవ్వే వస్తుంది. వీడు ఫస్టేమో అదేదో బ్రహ్మానందం సినిమాలో చెప్పినట్టు నాకేం భయం లేదు నీకేమైనా భయం ఉందా అని అడిగాడు. ఇక తర్వాత ఎక్కిన తర్వాత వీడి భయమేంటో చూడండి అసలు. అసలు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశాము. మా వాడిని ఇలా తిప్పించాలి. లేదంటే వీడి ఉంటాయి కదా నాకేం భయం లేదు నేను హీరో అని అలా ఫోజులు బాగా కొడతాడనమాట. ఇలా ఎక్కిన తర్వాత వీడి ఫోజులేంటో అర్థమైపోయింది. దిగిన దాకా ఏడుస్తూనే ఉన్నాడు. అసలు ఏడ్చుడు అంటే మామూలు ఏడ్చుడు కాదు. కళ్ళెంబట పట్టి నీళ్ళు ఫట్‌ఫటా వచ్చేస్తున్నాయి. ఆపండు అంటున్నాడు. కానీ మా పాప రియాక్షన్ చూడండి. నాకేం సంబంధం లేదు. ఏం జరిగిద్ది? పడిద్దా? పడితే మా అమ్మ, మా నాన్న కూడా ఉన్నారు కదా! ఆళ్ళతోనే నేను కూడా పడతానన్న ధైర్యంతో ఉంది. ఇంక తర్వాత ఎలాగో మొత్తం స్లో చేశాడు. వాడికి హమ్మయ్య! అన్నాడు ఒకసారి స్లో చేయగానే. మేము అక్కడి నుంచి దిగేసామనమాట. దిగేసిన తర్వాత ఇంకా ఆగొచ్చు కదా! భయమేసింది వాడు. ఆహా! లేదు హెలికాప్టర్ ఎక్కుతా అన్నాడు. నేనైతే అవైలబిలిటీ ఉంటే హెలికాప్టర్ పైకెళ్ళి కిందకొచ్చేది ఎక్కిద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ తిప్పేవే ఉన్నాయి. అది కూడా ఎక్కిస్తే వాడికి తెలుస్తది.
కొద్దీ వాడు ఎక్కేటప్పుడు హీరో లెక్క పోజు కొడతాడనమాట. ఇగో చూడండి ఎక్కేటప్పుడు నాకేం భయం లేదు, నాకెవరు సపోర్ట్ అవసరం లేదంటాడు. దిగేటప్పుడు నలుగురు ఐదుగురు సపోర్ట్ తీసుకొని దిగుతాడు, అంత భయస్తుడనమాట. ఇంకా మస్తు అయితే మస్తు ఎంజాయ్ చేసాము. అప్పుడప్పుడు పిల్లల్ని ఇలా తీసుకెళ్తే వాళ్ళలో ఉన్న క్యాపబిలిటీ ఏంటో మనకు అర్థమవుతుంది కదా. ఇక అసలు మస్తు ఎంజాయ్ అంటే మస్తు ఎంజాయ్. మా బాబు తిప్పే కొద్దీ ఇంకా తిప్పు అంటున్నాడు, ఎందుకంటే చిన్నది కాబట్టి ఆడికి కళ్ళు తిరగట్లేదు కాబట్టి. నేనైతే టికెట్ ఇస్తున్నాను, మా అక్కడ ఉన్న ఎంప్లాయ్ అనమాట తిప్పుతున్నారు. ఇంకా అక్కడ నుంచి హెలికాప్టర్లో బాగానే మస్తుగానే ఎంజాయ్ చేశారు. ఇక అది చూసిన తర్వాత హెలికాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫాస్ట్గా తిరిగి మళ్ళీ స్లోగా తిరిగి మేమైతే పిల్లలు బాగా అరుస్తూ కేకలేస్తున్నారు. మా లక్కి ఏంటంటే వీళ్ళిద్దరే ఉన్నారు. ఒక్కొక్కసారి అయితే ఫ్లోటింగ్ బాగున్నప్పుడు కొంచెం వీళ్ళకి భయంగాను హ్యాపీగా ఎలా ఉన్నా ఆ టైంలో అయితే వీళ్ళిద్దరే ఉన్నారు. ఇంకా వీళ్ళిద్దరూ ఉండడం వల్ల ఆపోజిట్ కూర్చోబెట్టాము. వాళ్ళు ఎదురు బల్లిగా ఉన్నాయి. ఆ కేకలు వేసుకుంటూ ఇద్దరు, ఆ పిల్ల అరిస్తే ఈడ అరవడం, ఈ పిల్ల ఆపితే ఆడ అరవడం, గోల చేశారు ఇక ఆ రోజుకి. హెలికాప్టర్ ఎక్కించి మా హస్బెండ్ అయితే రిలాక్స్ అవుతున్నాడు అక్కడ కూర్చొని. ఇక సరే నేనైతే ఎగ్జిబిషన్లో ఏమేమి ఉన్నాయి, ఏం స్టాల్స్ ఉన్నాయని ఎతకడం మొదలేశాను. ఎందుకు అంటే ఇంకా వీళ్ళు హెలికాప్టర్ దిగేస్తారు కాబట్టి ఇంకా వీళ్ళని ఇంకో దానిలో ఎక్కించి స్టాల్స్ దగ్గరికి వెళ్దామని నా ప్లాన్ అనమాట. ఇక అయితే స్టాల్స్ వెతకంగా నాకైతే స్మోక్ బిస్కెట్ స్టాల్ అయితే కనిపించింది. ఇంకా మనం ఆగుతామా అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. స్మోక్ బిస్కెట్ మేము చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు ట్రై చేయాలా అనిపిస్తుంది నాకైతే. సరే ఫైనల్గా మా హస్బెండ్ని ఒప్పించాను. మా హస్బెండ్ ఏమో హెల్త్ పర్పస్, అవి తింటే ఏమవుతుంది, ఇది తింటే ఏమవుతుంది, జాగ్రత్తగా చూడాలి, జాగ్రత్తగా తినాలి, అది ఇది గల్లీ ఖరాబ్ అవుతుంది, అది ఇది అని చెప్తూ ఉంటాడు. నాకేమో అవన్నీ నాన్ సెన్స్లా అనిపిస్తాయి అన్నమాట. అంటే మనం చేయాలి అన్నట్టు. నాకేమో హెల్త్ అలాంటివి పట్టవన్నమాట. పట్టాన చేయాలన్నది చేసేయాలా. ఆయన అయితే చాలా హెల్త్ పర్పస్ చూస్తూ ఉంటాడు. ఇక అది నోట్లో పెట్టుకుంటే చూడండి నోరంతా ఏదోలా అయిపోయింది. ఆ తర్వాత స్మోక్ వస్తుంది. నాకేమో ఫుల్ నవ్వు వస్తుంది. నవ్వకుండా వదలండి గాలి అని చెప్తున్నారు, నేను వదులుతున్నాను. మా పిల్లలు కూడా ట్రై చేస్తా అంటున్నారు. అప్పుడు నాకు అనిపించింది ఇది హెల్త్ పర్పస్ కూడా ఆలోచించాలి. నాకు నాన్ సెన్స్ అనుకున్నాను కదా, కాదు ఇదే కరెక్ట్, మా హస్బెండ్ చెప్పిందే కరెక్ట్. ఇలా స్మోక్ వచ్చే బిస్కెట్స్ పిల్లలు తింటే వాళ్ళ హెల్త్ ఏమవుతుందా అని నా హెల్త్ గురించి ఆయన ఆలోచించాడు, నేను వీళ్ళ హెల్త్ గురించి నేను ఆలోచించాల్సి వచ్చింది. ఇక చూడండి స్మోక్ ఎలా వస్తుందో. నాకు కొంతసేపటికి భయం వేసింది అనమాట, ఇలా వస్తుంటే లోపల ఏమైనా స్మోక్ ఇన్ఫెక్షన్ చేరుద్దా అని. ఇక తర్వాత అయితే నోరు మూసేసి ముక్కుల నుంచి వదలమన్నారు. చూడండి నా రియాక్షను, అలా కూడా వదలొచ్చా అని. నాకేమో రావటం లేదు అసలు ట్రై చేయడానికి. తర్వాత మా హస్బెండ్ నీకు రావట్లేదు కదా నేను ట్రై చేస్తానని చెప్పేసి ఆయన ట్రై చేశారు. అది కూడా చూపిస్తాను చూడండి. అద్దుకోండి, నాకు ముక్కుల నుంచి రావడం తక్కువ, నోట్లో నుంచి రావడం ఎక్కువ అయిపోయింది. నాకైతే ఒక సిగరెట్ తాగే ఫీలింగ్ వచ్చేసింది అనమాట, ఇదేంటి ఎలా ఉంది అని. ఇంకా సరే తర్వాత ఎట్టకేలకు ఆ స్మోక్ బిస్కెట్స్ అన్నీ తీసుకున్న నేరానికి తినాలి అని. నాకేమో టేస్ట్ తెలియలేదు, ఏదో ఫస్ట్లో ఉన్నంత ఎక్సైట్మెంట్ లేకుండే. తర్వాత మా హస్బెండ్కి ఇచ్చాము. మా హస్బెండ్ చూడండి అసలు ఎలా అంటే ఆయన ఏదో చెయ్యాలి, ఇది మనకు ఒక శిక్ష వేశారు అన్నట్టు తింటున్నాడు, హ్యాపీగా కాకుండా. ఇంకా నేను బతిలాడితే మనకు వీడియో కోసం పోజ్ కొట్టానమాట. అసలు రావట్లేదు ఆయనకి కూడా. అసలు నేను ఇది మస్తు ఎంజాయ్ చేశాను అనమాట. చిన్న చిన్న ఆనందాల కోసం వాళ్ళని నేర్పించడం అదొక హ్యాపీనెస్ అనమాట. ఇంకా అది ఎలాగో తినేసాము. తిన్న తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే తినేయడం అయిపోయింది. ఇంకా మేము ఇంకా బయట ఎక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దామని అయితే బయలుదేరామన్నమాట. ఇక ఆ బిస్కెట్లు అంటే ఎక్కువసేపు ఉండదన్నమాట, స్మోక్ కొంతసేపటికి అయిపోయింది అని నాకు అర్థమైంది. ఏంటంటే ఫస్ట్లో మనం తీసుకున్నంత సేపు అయితే స్మోక్ మామూలు వేఫర్ బిస్కెట్స్ ఏనండి అవి, వాటికి ఏదో స్మోక్ రావడానికి సంథింగ్ ఏదో కెమికల్ కలిపారు అని అయితే నాకు అర్థమైంది. ఇంకా నేను ఆ బిస్కెట్స్ తిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఇలా అనిపించింది. ఫస్ట్లో అయితే నన్ను తినేయట్లేదు అన్నట్టు ఉన్నాను. ఏదో ఈ బొడ్డోడు చూడండి వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే వీడియో తీసుకుంటున్నాడు, నేను వాడిని కావాలనే వీడియో తీశాను. ఎందుకు అంటే వాళ్ళంత ఎగ్జైట్ అవుతున్నారు, అరే ఫస్ట్ నువ్వు తినరా తర్వాత నేను తింటాను రా అని. ఆహా అనుకున్నాను నేను కూడా. ఇక తర్వాత మా పిల్లలు అయితే ఇక్కడ ఏదో బాల్స్ ఉంటే ఆ బాల్స్లో పడి ఆడారు. వాళ్ళు ఆడుతుంటే మేము ఖాళీగా ఉంటామో మేమేం చేసామో చూపిస్తాను రండి. వీళ్ళిద్దరు జంప్ చేస్తుంటే ఆ బాల్స్ మీద పడడం,
దాంతో ఒకటో జారి పడ్డాము. గల్తీ మొత్తం గల్లంతు చేశారనమాట. మా వాడికి ఆడడం రావట్లేదు కానీ మా పాప మస్తు ఆడుతుందనమాట. దానికి బాగా ఎక్సైట్మెంట్గా అనిపించింది, చేపలా కొట్టేసుకుంటుంది. ఇంకా తర్వాత మేమందరం కలిసి ఒక కూల్ డ్రింక్ అయితే తాగేసామన్నమాట. ఎవరి కూల్ డ్రింక్ వాళ్ళు, మేమందరం కలిసి ఒక్కడ తాగడం అయితే జరగదు. ఎవరి దాన్ని సపరేట్గా అయితే తాగేసేసాము. పెప్సీ ఎక్కడుంది ఏంటి, పెప్సీ అనమాట. ఇంకా అదే దొరికింది, అదే తాగా. ఇంకా పెప్సీ తాగేసి ఆ తర్వాత ఇక తిరగడానికి మొదలేసాము. మా పిల్లలు ఇంకా తాగట్లేదు. ఇంకా వాళ్ళు తాగి దానిలో స్టాల్ చూడండి. తర్వాత మేము ఎగ్జిబిషన్ అంటేనే ఢిల్లీ అప్పడాలు కదా, ఇంకా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఆ అప్పడాలు తినకుండా ఉంటామా, ఇంకా అప్పడాలను అయితే టేస్ట్ చేసామన్నమాట. చాలా పెద్దగా ఉన్నాయి. వాటిపైన చాట్ మసాలా జల్లి ఇచ్చారు. మా హస్బెండ్ ఏమో వద్దు, అది ఎప్పుడెప్పుడో కాగిన నూనె అంటారా, ఇక అవన్నీ పట్ట వెళ్ళిన తర్వాత చేయాల్సిందే అని చెప్పేసి చేసాము. మా ఎగ్జిబిషన్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.